ఇబ్నే షైబాలో ఒక హదీస్ వస్తుందండి. ఒక వ్యక్తి 500 సంవత్సరాలు భక్తి చేస్తాడు. ఒక పెద్ద సముద్రము, మన దృష్టి ఎంతవరకు ఉంటుందో, చూపు మేర ఎంత ఉంటుందో అంతవరకు సముద్రం ఉంది. అందులో ఒక చిన్న దీవిని సృష్టించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఈ చేతి వ్రేళ్ళంతా ఊటను సృష్టించాడు. ఒక చెట్టుని సృష్టించాడు. రోజు దానిమ్మ పండిస్తుంది, మంచి దానిమ్మ పండు. అది తింటున్నాడు, భక్తి చేస్తున్నాడు. 500 సంవత్సరాలు భక్తి చేసిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో అంటున్నాడు, అల్లాహ్ నాకు సజ్దా, సాష్టాంగ నమస్కారంలో మరణం ఇస్తున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ భూమి యొక్క మన్ను నాకు తినకూడదల్లా, తినకుండా వచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఖయామత్ నాడు అల్లాహ్ సన్నిధిలో వచ్చాడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, నా కారుణ్యముతో జన్నతులో వెళ్ళు అన్నాడు. నా అనుగ్రహముతో జన్నత్తు వెళ్ళు. అల్లాహ్ నీ కారుణ్యము, నీ అనుగ్రహం నాకెందుకు, నేను 500 సంవత్సరాలు భక్తి చేశాను. అయితే ఆగు అన్నాడు. త్రాసు తీసుకురండి అయ్యా. త్రాసు తెచ్చారు. ఒక కనుగుడ్డు తీయండి అన్నాను. తీశారు. ఒక పల్లెంలో వేయండి, వేశారు. 500 సంవత్సరాల భక్తి మరొక పల్లెంలో వేశారు. కనుగుడ్డు బరువైపోయింది. 500 సంవత్సరాల భక్తి తేలికైపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఇది నా అనుగ్రహము, ఇది నా అనుగ్రహము. ఇంకో కనుగుడ్డు ఉంది, 500 సంవత్సరాలు ఆయుస్సు ఉంది, నీళ్లున్నాయి, గాలి ఉంది, నీకు దానిమ్మ ఇచ్చాను, మంచి నీళ్ళు ఇచ్చాను, మరి ఇవన్నీ నా అనుగ్రహాల యొక్క బదులు తీర్చి అప్పుడు వెళ్ళు జన్నతులు. లేదల్లా, నీ కారుణ్యంతోనే పంపించు నాకు జన్నతులు.